హలో ఫ్రెండ్స్, రోజులాగే ఈరోజు కూడా చేపల వేటకు వచ్చినాం. చూడండి, చిన్న నదిలో అయితే ఇన్ని చేపలు పడ్డాయి. మాకు సుమారు ఒక 25 కేజీల దాకా పడ్డాయి చేపలు. చూడండి, ఇదైతే తెలాపియా చేప. ఎలా ఉందో అన్ని పెద్ద పెద్ద చేపలే. చూడండి, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మొత్తం చూపిస్తాను. ఇక్కడైతే ఒక లైన్ అయిపోయింది, ఇంకో లైన్ తీస్తున్నాం. చూడండి, మొత్తం లవ్ చేపలు అయితే పడ్డాయి మాకి. చూడండి, ఇక్కడ ఒక తెలాపియా చేప పడ్డది. కొత్తగా వస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, తెలాపియా చేప కూడా ఎంత పెద్దగా ఉందో. ఇదంతా చిన్న నది, నడుము లోతు ఉంటుంది, అంతే, ఎక్కువగా ఉండదు. దీన్ని బోనాసి అంటారు. ఇందులోనే పడతాయి చేపలు. మేము కూడా ఇందులోనే పడతాం చేపల్ని. చూడండి, తెలాపియా ఎలా ఉందో, ఫ్రెష్ చేపలు అన్నీ ఇవి. లైక్ చేయండి. చూడండి, ఇంకోటి తెలాపియా చేప పడ్డది. తెలాపియా చేపలు ఎక్కువ పడుతున్నాయి ఈరోజు. చూడండి ఎలా ఉందో ఇది ఇంకోటి, ఇది మూడో చేప. మొత్తం తెలాపియాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇవి వచ్చేసి కృష్ణానదిలో అధికంగా ఉంటాయి. కేజీ వచ్చేసి 30 రూపాయలు, అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. మీ సైడ్ ఎంత వేస్తారో కేజీ కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందో తెలాపియా. ఇది దానికంటే పెద్ద సైజు. చూడండి మీరు వీడియోలో. ఇంకో చేప పడ్డది, అది కూడా తెలాపియా చేపనే. అన్ని తెలాపియా చేపలు తప్ప ఏం లేవు. మాకెళ్ళి దీనికి ఇంకో పేరు పుచ్చాని కూడా అంటారు, జిలేబీ కూడా అని అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి మీ సైడు. చూడండి, అక్కడ ఇంకో చేప పడ్డది, ఇదైతే రవ్వు చేప. చూడండి ఎలా ఉందో. ఇవి కూడా రవ్వులు ఎక్కువగానే ఉంటాయి కృష్ణానదిలో. ఇవి సుమారు 15 కేజీల దాకా పెరుగుతాయి. కేజీ వచ్చేసి 150 వేస్తారు మాకి. తినడానికి కూడా అంటే బాగానే ఉంటాయి అవి. ఇది ఇంకో చేప పడ్డది ఇక్కడ, ఇది కూడా తెలాపియా చేపనే. చూడండి, మా వాడైతే తప్పిస్తున్నాడు తెలాపియా చేప. ఇవి కృష్ణానదిలో ఎక్కువగా ఉంటాయి, అందుకే ఎక్కువగా పడతాయి ఇవి. అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూస్తారు. ఇదైతే ఏం చేప అంటే ఉలికెత్తెట్ట అంటారు దీన్ని. ఇవి వచ్చేసి కేజీ 30 రూపాయలు. మీ సైడ్ దీని పేరు ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి, చేప కొంచెం పెద్ద అవుతుంది, 1/2 కేజీ వరకు పెరుగుతుంది, అంతకన్నా ఎక్కువ పెరగదు, అంతే. చూడండి, మా బొమ్మడిది పట్టుకొని చూపిస్తున్నాడు తెలాపియాని, దాన్ని అంచుకేసినాడు. చూడండి, ఈ చేప అయితే వాల్గా. ఇది వచ్చేసి కేజీ 200. ఇది సుమారు 15 కేజీల దాకా పెరుగుతుంది. కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది. దీని ధర వచ్చేసి కేజీ 150 రూపాయలు. చూడండి ఎలా తనలాడుతుందో, చూడండి ఎలా పోతుందో. ఇంకో చేప పడ్డది, ఇది వచ్చేసి రవ్వు చేప. ఇది దానికంటే కొంచెం పెద్ద సైజు, 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో చేపలు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ పెడతాను. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో వ్యూ. మొత్తం ఆయనత బోనాశిల్ని మేము చేపలు పట్టేదల్లా వాళ్ళైతే అయిపోయింది. మాకు పడిన చేపలు ఇవి మొత్తం. చూడండి ఎన్ని చేపలు పడ్డాయో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.